హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన స్కిన్ గ్లోయింగ్గా ఉండాలని చెప్పేసి ఏవేవో ఆయిల్స్ అలాగే క్రీమ్స్ యూస్ చేస్తుంటాం కదా. ఇవన్నీ అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటే మన చర్మాన్ని సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉండేలా చేసుకోవచ్చు. మన అమ్మమ్మల కాలం నాడు ఎక్కువగా ఉపయోగించిన ఈ బెస్ట్ ఫేస్ గ్లోయింగ్ టిప్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసి ఈ టిప్ యూస్ చేయటం వల్ల స్కిన్ డల్గా లేకుండా బ్రైట్గా అయితే మారుతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసినట్టయితే చర్మం మీద జిడ్డు అంతా పోయి మొటిమలు ఏం రాకుండా స్కిన్ క్లియర్గా మారుతుంది. దీనికోసం నేను ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండి మనకు డీప్ క్లెన్సర్లా అయితే యూజ్ అవుతుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే కూడా పోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పించ్ ఆఫ్ పసుపు అయితే తీసుకుంటున్నాను. ఈ అందరికీ తెలిసిందే పసుపు యాంటీబయోటిక్గా ఉపయోగపడుతుంది. మొటిమలు ఏవైనా రాకుండా ఉండాలంటే పసుపుని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఈ టర్మరిక్ని యాడ్ చేయటం వల్ల స్కిన్కి న్యాచురల్ గ్లో అయితే వస్తుంది. పసుపుని వేసి ఒకసారి ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి. ఈ హనీ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ తేనెని యాడ్ చేయటం వల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా హనీని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలని యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలను యూస్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఈ పాలని మరీ ఎక్కువగా కాకుండా ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. మరి పల్చగా కాకుండా మన ఫేస్కి అప్లై చేస్తే అతుక్కునేలాగా ఉండాలి. అలా థిక్ పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి సన్ ట్యాన్ ఏమైనా ఫేస్ మీద ఉంటే పోతుంది. కాబట్టి పాలను కూడా యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెల్దీవే కాబట్టి ఫేస్ని మంచి క్లియర్గా బ్రైట్గా మార్చుతాయి. వీటన్నిటిని ఇలాగా సాఫ్ట్గా ఉండలు లేకుండా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ని వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా యూజ్ చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి ఈ ఫేస్ మాస్క్ ని. కాకపోతే మరీ డ్రై స్కిన్ ఉండే వాళ్ళైతే మాత్రం మిల్క్ ప్లేస్లో కర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలాగా కొంచెం పేస్ట్ తీసుకొని జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని వదిలేయాలి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువగా డ్రై అయిపోకుండా ఇలా లైట్గా డ్రై అయిన తర్వాత ఇలా రబ్ చేసామంటే స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కానీ మురికి కానీ మొత్తం పోతుంది. మరీ ఎక్కువసేపు ఈ పేస్ట్ని పూసేసి డ్రై చేయనీయకూడదు. ఇలా చేసామంటే స్కిన్లో ఉండే తేమ కూడా పోతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ మాస్క్ని కేవలం ఫేస్కి మాత్రమే కాదండి, నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కొందరికి నెక్ డార్క్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ మాస్క్ని అప్లై చేసుకోవచ్చు. వారానికి ఒక 2 సార్లు ఇలా అప్లై చేస్తూ ఉన్నామంటే మెడ మీద ఉండే డార్క్నెస్ కూడా పోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత హ్యాండ్ని వాష్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా బిఫోర్ కంటే ఆఫ్టర్ స్కిన్ ఎంత గ్లోయింగ్గా సాఫ్ట్గా ఉందో. ఈ బెస్ట్ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.